మనకిక్కడ యోగాంధ్ర ప్రోగ్రామ్ ఉన్నదని ఆల్రెడీ నేను గ్రూప్‌లో మెసేజ్ ఇచ్చాను కదా! మీకు లీడర్లు కూడా చెప్పే ఉంటారు. అయితే 21వ తేదీ తెల్లవారుజామునే మనకి ఆ ప్రోగ్రాము. 21వ తేదీ తెల్లవారే 4 గంటలకల్లా మన నాన్న సెల్ పాయింట్ ఉంది కదా! నాన్న సెల్ పాయింట్ దగ్గర బస్సులుంటాయి. అక్కడికి ప్రతి ఒక్క సభ్యురాలు కూడా రావాలి. ఎందుకంటే ఇది గిన్నీస్ బుక్‌కి ఎక్కుతుంది ప్రపంచవ్యాప్తంగా. అందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్క సభ్యురాలు కూడా హాజరవ్వాలి. ఏ ఒక్కరు రాకపోయిన మట్టుకి గ్రూప్‌లో 500 ఫైన్ పెడుతున్నాను. 500 మట్టి జాగ్రత్తగా కట్టించుకుంటాను. ఒకవేళ మీకు రాలేని పక్షంలో మీకేదైనా ప్రాబ్లం ఉంటే మీ తరపున నాకు ఇంకొక సభ్యురాలినో, ఇంట్లో ఇంకో పర్సన్, పిల్లలనో, భర్తనో ఎవరో ఒకళ్ళని అప్పచెప్పండి. కాదు మేమే వస్తాము అనుకుంటే మీ పిల్లలు వస్తే మీ పిల్లల్ని కూడా తీసుకురండి. 15 సంవత్సరాలు దాటిన పిల్లల్ని కూడా తీసుకురండి. భర్త వస్తామంటే భర్తను కూడా తీసుకురండి. ఆ రోజుకి మనకి 10 గంటల వరకు కూడా కుళాయిలు కూడా రావు. మన సంఘ సభ్యులందరూ రిటర్న్ వచ్చాక మేము ఎమ్మెల్యే ఆఫీస్‌కి మెసేజ్ ఇచ్చాక అప్పుడు కుళాయిలు ఇస్తారు. స్కూళ్ళు కూడా సెలవులే ఉంటాయి. ప్రతి ఒక్క సభ్యురాలు ఆ రోజుకి నిద్ర లేదమ్మా, తెల్లారి క్యారేజీలు అవ్వమ్మా, ఇంకోటి అవ్వదు అని అనుకోకుండా 3 అవ్వేసరికి లేచి 4 అవ్వేసరికి మనకి సెల్ పాయింట్ దగ్గరికి ప్రతి ఒక్క సభ్యురాలు వస్తారని కోరుకుంటున్నాను. ఎంతమంది వచ్చినా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎంతమంది వచ్చినా సరే 15 సంవత్సరాలు దాటిన వాళ్ళని, భర్తని తీసుకొచ్చేయండి అమ్మ. ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. మీరు కానీ మిస్ అయ్యి ఏ ఒక్కరు రాకపోయినా సరే నెక్స్ట్ మంత్ సీఓ మేడంని పెట్టి మీకు గ్రూప్ మీటింగ్ కండక్ట్ చేస్తాను. ఓకేనా? కాకపోతే రేపు కండక్ట్ చేయమంటే చెప్పండి. ప్రతి ఒక్కరు రేపే సీఓ మేడంని పిలిచి మీకు గ్రూప్ కండక్ట్ చేస్తాను. నాకు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యి గ్రూప్ నుంచి ఎంతమంది వస్తున్నారో నాకు ఓకే చేయాలి. ఓకేనా?